వెల్కమ్ టు బిల్లీ బాయ్స్ A1 గైస్. ఈ రోజు ఏంటి అంటే మన గ్యాంగ్ వాళ్ళు బిల్లీ బాయ్స్ చాలా మంది ఉన్నారు కదా, ఒక్కొక్క క్యారెక్టర్తో ఉన్నారు. వాళ్ళు చాలా లంగ పనులు చేసారు, మంచి పనులు చేసారు, అన్ని పనులు చేసారు. అర్థమవుతుంది, మస్తు ఉంటుంది, క్రేజీ ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో క్వశ్చన్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేసి ఆ క్వశ్చన్స్ అన్ని మేము అడిగి మళ్ళీ ఇంటర్వ్యూ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాం గైస్. టిల్ ద ఎండ్ అయితే వాచ్ చేయండి, మొత్తం వీడియో మొత్తం క్రేజీ ఉంటుంది చూడరు. వెల్కమ్ టు బిల్లీ బాయ్స్ A1, మన టీం, మన ఇంటర్వ్యూ, మన ఛానల్. వాయిస్ వినిపిస్తాటవా? ఏదో మాట్లాడుతారో కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంది. మన దగ్గర మైకులు లేవు కాబట్టి మనం గరీబోలం, మైకులు లేవు మన దగ్గర. కెమెరా వరకు రీచ్ అవ్వాలి ఆడియో అని అంటే గట్టిగా మాట్లాడాలి. మరి ఏంది మరి ఇట్లా మీరు ఇట్లా చిల్లర కానీ కారణం ఏం చెప్పు, డైరెక్ట్ పాయింట్ కోసం. ఇట్లా చిల్లరగా ఇట్లా రోడ్ల మీద తిరుగుకుంటా, స్కూల్లో చదువుకోర్రా అంటే చెత్తబడి వీడియోలు చేసుకుంటా, ఇవన్నీ చేయడం వల్ల కారణం ఏం చెప్పు. ఓర్మల్ ఇట్లా అయ్యారా మీరు? ఎందుకు ఇట్లా చేసారు? చేతబడి చేయాలని ఎందుకు అనిపించింది అసలు? ఓరు ఇనిషియేట్ చేసింది అని? మా దేవుడు సాకల్ సాయి. సాకల్ సాయి ఎవడు రోవు? మీ దోస్తా? అరే కాదురా, నీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన. ఏంది అని అంటే స్టార్టింగ్ నుంచి కూడా నువ్వు మంచి మెరిట్ స్టూడెంట్ అంట, మంచి ర్యాంక్ వస్తుందంట, ముందర వస్తుందంట, డిసిప్లిన్ ఉంటుందంట. మరి నేను చూసినప్పుడు ఏంద్రా మరి ఇట్లా మొత్తం ఇట్లా అయిపోయాను? ఇప్పుడు ఎందుకులే అన్నా ఎందుకంటే మేము రా, సరే నాకంటే తెలియదు, మన సబ్స్క్రైబర్ల కన్నా తెలియాలి కదా మన గురించి, మనం ఎంత కష్టం రా. సరే నాకంటే తెలియదు, మన సబ్స్క్రైబర్ల కన్నా తెలియాలి కదా మన గురించి, మనం ఎంత కష్టపడుతున్నామో తెలియాలంటే వాళ్ళకు కూడా చెప్తేనే కదా తెలిసి. చేసింది మంచి పని అయితే తెలుసు, తెలియాల్సి వస్తుంది. ఇంకా పెద్ద గొప్ప పని కష్టపడుతున్నామో తెలియాలంటే వాళ్ళకు కూడా చెప్తేనే కదా తెలిసి. చేసింది మంచి పని అయితే తెలుసు, తెలియాల్సి వస్తుంది. ఇంకా పెద్ద గొప్ప పని సరే, మీరు చేసింది మంచి పని కాదని ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు, ఇప్పటికైనా మంచి పనులు చేస్తారని చెప్పి కోరుకుంటున్నా, చెయ్యాలని కూడా కోరుకుంటున్నా. కాకపోతే మీరు ఈ మన వ్యక్తి మీ గురించి స్టార్టింగ్ నుంచి కొంచెం నెగిటివ్ ఉండే, కానీ ఈ వ్యక్తి గురించి యశ్వంత్ గారి పేరు, యశ్వంత్ గురించి స్టార్టింగ్ నుంచి అయినా నెగటివ్ కన్వర్జేషన్ ఎప్పుడు రాలేదు. బట్ ఈ మధ్యన వన్ ఆఫ్ ది వరస్ట్ క్యాండిడేట్ అయిపోయాడు. అది ఏంది కారణం? ఎప్పుడు స్టార్ట్ అయింది చిల్లరతనం? ఎవరికి స్టార్టింగ్ నుంచి అయినా నెగటివ్ కన్వర్జేషన్ ఎప్పుడు రాలేదు. బట్ ఈ మధ్యన వన్ ఆఫ్ ది వరస్ట్ క్యాండిడేట్ అయిపోయాడు. అది ఏంది కారణం? ఎప్పుడు స్టార్ట్ అయింది చిల్లరతనం? ఎవరు పరిచయం అయ్యారు మీకు? ఎవరు ఖరాబ్ చేసారు? 5వ తరగతి వరకు జర మంచిగానే ఉండే, చిన్నప్పుడు సగం తేడా పరిచయమైన. ఓడు సాకల్ సాయి, నీకు కూడా సాకల్ సాయేనా? ఓడే సాకల్ సాయి పరిచయమైన. ఓడు సాకల్ సాయి, నీకు కూడా సాకల్ సాయేనా? ఓడే సాకల్ సాయి. అయితే చిన్నప్పటి నుంచే దోస్తు. వాళ్ళ పేరే సాకల్ సాయా లేకపోతే ఏంది మరి? ముద్దుగా శివసాయి, ముత్యంగా సాకల్ సాయి. ముద్దుగా శివసాయి అంట, ముత్యంగా సాకల్ సాయి అంట. చెప్పు. సాయి, ముత్యంగా సాకల్ సాయి. ముద్దుగా శివసాయి అంట, ముత్యంగా సాకల్ సాయి అంట. చెప్పు. అయితే చిన్నప్పుడు జర దోస్తు అయిండు. అట్లా ఇట్లా అయిన తర్వాత 5వ తరగతి జర మనం టాపర్ అయిన ఉండే. 5వ తరగతి టాపర్ ఉండే. టాప్ 3 మనం కూడా టాపర్లమే. ఓకే. అప్పట్లో జర సెకండ్ ఇచ్చినానికి. సెకండా? జీవితం లంగ పని అది ఇది అని చెప్పి సెకండ్ ఇచ్చినాం. మిల్లా ఆడికెళ్ళిగా ఈ స్టేజ్కి వచ్చింది. ఇంకా ఆయనకు ఒక సెకండ్ ఇచ్చినంత వరకు, ఇచ్చినంత మాత్రంలో ఇంతవరకు వచ్చింది. ఇట్లున్న లైఫ్ అంటే సెకండ్ లో అంత పవర్ ఉంటుంది అంటావు? అంటే నీ సెకండ్ లో పవర్ ఉందా, వాన్ సెకండ్ లో పవర్ ఉందా? ఇద్దరు సెకండ్ లో పవర్ కలిసి కాబట్టి మల్టిపుల్. అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నావా లేకపోతే చాలా అజీబ్ గా ఫీల్ అవుతున్నావా? వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిందని చెప్పేసి సెకండ్ తోని అందుకని బాధపడుతుంది. అవునారా? లైఫ్ స్పాయిల్ అయిందని చెప్పేసి సెకండ్ తోని అందుకని బాధపడుతుంది. అవునారా? ఏది చదువు కాదంట లైఫ్ అంటే, ఎంజాయ్ చేయాలంట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. తర్వాత మరి మీ పెద్దలు ఎవరు చెప్పలేదా చదువులోనే ఎంజాయ్ చేసుకుంటూ బతకొచ్చు అని చెప్పేసి? మేము ఆన్నే పెద్దోడు అనుకున్నాం మనం. వాన్నే పెద్దోడు సాకా సాయి కానీ ఆన్నే పెద్దోడు అనుకున్నాం మనం. వాన్నే పెద్దోడు సాకా సాయి కానీ పెద్దోడు అనుకోరు. ఈ సిన్నీలో కానీ మస్తు హుషారు ఉన్నారా మీరు? మరి ఇప్పుడు ఎందుకు మారబుద్ధి అవుతుంది? మరి ఎందుకు మారదాం అనుకుంటారు మరి ఇప్పుడు? ఎందుకంటే చిన్న వయసునే అన్ని చూసేసినాం కాన, అందుకని. అన్నీ చూసిరంట? చిన్న వయసునే అన్ని చూసేసినాం కాన, అందుకని. అన్నీ చూసిరంట? ఏమేమి చూసిరు మరి చిన్న వయసులో? మరి మా పెద్ద హెడ్, మాకు మా హెడ్ అన్న హెడ్ చేసిరా? సెకండ్ ఇచ్చినంత మాత్రంలో హెడ్ అయిపోయినావురా. ఇంకా నువ్వు అగ్గిస్తే ఏమవుతావు మరి? హెడ్ చేసిరా? సెకండ్ ఇచ్చినంత మాత్రంలో హెడ్ అయిపోయినావురా. ఇంకా నువ్వు అగ్గిస్తే ఏమవుతావు మరి? మీద అయితే యశ్వంత్ అయితే మొత్తం ఒక చెత్తలాగా చేసేసారు మొత్తం. నువ్వు నమ్ముతావు
ఒక చెత్తలాగా చేసేసారు మొత్తం. నువ్వు నమ్ముతావు నమ్మో ఇంకో ఎట్లా రివెంజ్ ప్లాన్ చేసారు, బ్యాన్ అనేది దింపారు, ఆగం చేసారు పాపం. ఎట్లా రివెంజ్ ప్లాన్ చేసారు, బ్యాన్ అనేది దింపారు, ఆగం చేసారు పాపం. స్కూల్ ఏం వచ్చినాయా మీకు అట్లా చేస్తే మరి? రివెంజ్ మాకు మా శాఖ చెప్పిండా నా ఇట్లా రివెంజ్ తీసుకున్నా. అవునా, మీకు ఈ పర్టికులర్ సార్ ఎవరైతే కొట్టిరో ఆ సార్ చేపించినాడా ఏమన్నా బ్యానర్? అయితే స్కూల్ మేనేజ్మెంట్ చెప్పించింది, స్కూల్ ఏమో అన్యాయం చేసింది మీకు. దాని గురించి చెప్తా ఇప్పుడు. సరే సార్ కొట్టిండు, ఎందుకు కొడతాడా మీ మంచి కోసమే కానీ చెప్పిండు, ఎందుకు కొడతాడా మీ మంచి కోసమే కానీ చెప్పింది. మా మంచి కోసం కానీ వాడు ఏం చెప్పిండు చాలా ఎవరు? శాఖ సాయి ఆ, ఏమన్నాడంటే, అరే మనం ఎట్లా చదువుతలేము, ఆ, సో మనం ఫీజులు ఎట్లా కడుతున్నాం, ఆ. ఫీజుకైనా న్యాయం చేయాలని చెప్పేసి ప్రాపర్టీ అంతా ఖరాబ్ చేస్తే ఈ పిల్లగాడు చూడు సాకల్ సార్ అనేటువంటి మాత్రం మస్తు డేంజర్ ఉండే. నేను ఫీజు కడుతున్నట్ట అన్ని ఇరగొడతాడంట. అంటే దాన్ని న్యాయం చేద్దామని, ఫీజుకి న్యాయం అది మీకు చేద్దామని సమత అయినప్పుడు మంచిగా అనిపించింది, ఇక మీరు చేసారు. ఉడుకు రక్తం మనం ఏం చేస్తాం. మరి పిల్లగాని కాలేజీ తిరగొట్టిదే, మరి కాలేజీ కొట్టినట్టు పిల్లగాంది అది ఆ ఖాళీ కొట్టిదే, మరి కాలేజీ కొట్టినట్టు పిల్లగాంది ఏంటంటే అందరం రికార్డ్ రాసుకోమని చెప్పి కూర్చున్నాం. ఏడా ఏంటంటే వీళ్ళింటనే అంటే ఈ ఇంటికి పోయి ఇంటి కాలేజీ కొట్టిరు. వెళ్ళానా ఇరగొట్టి అది సాకర్ సాయి మెయిన్ క్యాండిడేట్ దుర్గమనేది వాడంటే అయితే ఏమైంది తెలుసా? ఎవడు మహానుభావుడైనా రికార్డు రాస్తున్నాం అన్న, తీసుకొద్దాం ఇంటర్వ్యూ చేద్దాం ఒక పిల్లగాని ఒకసారి. రికార్డు రాస్తున్నాం. ఆ. రికార్డు రాసి సాకాశాన్ కంట నైట్ ఒకటి అవుతుందన్న అప్పటికే రాసి. తిన్నాడన్న వాడు అయితే అప్పటికే మస్తు తిన్నాడు. ఒకసారి ఫోన్ చేసి ఆకాశం ఒక నిమిషం ఈ స్టోరీ చెప్పినాక అయితే అప్పటికే మస్తు తిన్నాడు. ఏమంటాడు, నైట్ టైం మనకి ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది. ఎవరికి? సాకాశానికి ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది. అమ్మా రికార్డ్ రాస్తుంటే అప్పటికే బిర్యానీ తిన్నాడన్న వీడు బుక్ చేసిండు. అప్పటికే బిర్యానీ తిన్నాం. ఏమైనా తీపి తిందామంటే ఐస్ క్రీమ్ బుక్ చేసిండు. సరే అని చెప్పేసి ఇలా ఇంటికి తాళం వేసింది గేట్ కి. వెనకాల నుంచి గోడ దుక్కినాం. నేను వాడు బాగానే దుక్కినాం. మనోడు జర లడ్డు ఉంటాడుగా, గోడ దుక్కి జర లడ్డు ఉంటాడుగా, వాడు వీడు దుంకొద్దని చెప్పినట్ట. నేను అప్పటి దుంకొద్దని చెప్పినా ఎందుకు మేము తీసుకొస్తామని ఐస్ క్రీమ్. వీడు ఈ పిల్లాడు దుంకిడు, కానీ ఈ పిల్లాడు ఏం చేస్తున్నా ఆ ప్లాన్ బలం చేసిందా? ఈడ ఐస్ క్రీమ్ కానీ ఈ పిల్లాడు ఏం చేస్తున్నా ఆ ప్లాన్ బలం చేసిందా? ఈడ ఐస్ క్రీమ్ కాశపడ్డాడనా. లేనిపోని జాగ్రత్త తాగితే ఏంది పరిస్థితి? పిల్లగానికి కాలం తీర కొట్టుకున్నాక ఎందుకు రా దుంకినా మేము వస్తామన్నాం అంటే, మీరు ఒకరే తినా సరే మరి ఐస్ క్రీమ్ నాకు నమ్మకం లేదంటారు. ఒకరే తినా సరే మరి ఐస్ క్రీమ్ నాకు నమ్మకం లేదంటారు. ఐస్ క్రీమ్ కాలు తక్కువ ఉంటే నన్ను ఐస్ క్రీమ్ వచ్చిన ఆయన ఏమైంది? ఇప్పుడు సెట్ అయిపోయింది కాలు మొత్తం అయిపోయింది. మొత్తం సెట్ అయిపోయింది. మరి ఎట్లా మరి సాకల్ సాయి గారు ఎందుకు బదలమైంది మరి ఈ విషయంలో? ఒకటి సాకల్ సాయి, సాకల్ సాయి జాన్ అని పెట్టి మేము అయ్యో అదేనా ఇన్స్పిరేషన్, సాకల్ సాయి జాన్ పవర్ పవర్. ఫోన్ చేస్తున్నా మరి. మా ఫోన్ ఎత్తాడు. ఈయన ఫోన్ ఎత్తాడు, మీ ఫోన్ ఎత్తాడా? అంతేనా? చెప్తలేడు కానీ అన్న కొంచెం బిజీ పర్సన్. ఎంతమంది ఖరాబ్ చేయాలో ఈయన, ఎవరు ఖరాబ్ చేస్తుంటారు. అన్న ఇన్స్పిరేషన్ మోటివేట్ చేస్తాడు అందరినీ. వాన్ తప్పు కూడా ఏం లేదు అనుకోని అంటారు. ఇక ఆయన తప్పులేదు, నీ తప్పులేదా? ఎవరు తప్పులేదు. మరి ఎవరు తప్పులేనప్పుడు ఎందుకు ఈ బదలామని? మరి మీకు ఇష్టమైన నీ తప్పులేదా? ఎవరు తప్పులేదు. మరి ఎవరు తప్పులేనప్పుడు ఎందుకు ఈ బదలామని? మరి మీకు ఇష్టమైన టీచర్ ఎవరు మరి బల్లా స్కూల్లో? ఇష్టమైన టీచర్లు అంటే అందరూ. మరి మీ గురించి స్కూల్లో ఎంక్వైరీ చేస్తాను నేను, ఈ ఒక్కరు కూడా మంచి చెప్తారు మీ గురించి. మీ క్లాస్ మొత్తం చెప్తానంటు, మీ క్లాస్ మొత్తం చెప్తానంటు. దాన్నే ప్రేమ అంటారు. ప్రేమానా? ప్రేమ కనిపించలేరా? మా బాధ ఏందన్నా, ఇప్పుడు మంచి చదువుకునే వాళ్ళు ఎవరు టీచర్ గుర్తు పెట్టుకోరు. ఇట్లా లంగా పని చేసినా టీచర్ గుర్తు పెట్టుకుంటారు అని చెప్పేసి అంటే టీచర్ గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీరు మీ జీవితాలు నాగం చేసుకుంటారు. జీవితాలని కాదన్నా, చదువుకుంటున్నాం ఇప్పటికి. ఏం చదువుకుంటున్నారా? ఈ కాలేజ్ స్టార్ట్ అయింది, కాలేజ్కి పోతలేరంట. మీ ఇంట్లో కూడా అడిగినా నేను, కాలేజ్కి ఎందుకు పోతలేరు మరి? ఇంత తొందర క్వశ్చన్ కూడా స్టార్ట్ చేయాలి. ఇవాళ తారీఖు ఎంత? 20 తారీఖు. కాలేజ్ స్టార్ట్ అయ్యి 20 రోజులు అవుతుంది. మొన్న మీ సాకల్ సార్ చూడాలనిపిస్తుంది నాకు కూడా. ఫోటో లైవ్ లో ఇంటర్వ్యూకి పట్టుకొద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. సరేనా? చెప్పు మరి. మరి సాకల్ సాయి కానీ ఇప్పుడు కూడా ఫాలో అవుతురా మరి మీరు? ఎందుక మరి మంచిగా మిమ్మల్ని ఎంజాయ్ నేనైతే బంద్ చేసిన. కాలేజ్ కూడా కొట్లాడాలి. ఒక కాలేజ్ పోతురండి ఆయన, ఇప్పటికే ఆయన సగం రోత అయ్యాడు. ఇక మొత్తం ఇప్పటికి కూడా మానేలే అన్న. ఈ రోజు ఇప్పుడు మానేస్తుండంట. మానేస్తున్నావు? ఇప్పుడు అనుకుంటాం ఆందామని అనుకుంటున్నావు, కానీ ఆయన ఇన్స్పెక్టర్ లేని, ఆయన ఇన్స్పెక్టర్ ఏం లేదన్నా. సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అయినాయి. నీ వీడియోలు కూడా చూసా కొన్ని నేను. ఆ వీడియోలు చాలా గలీజ్ ఉన్నాయి, చెప్పలేదు నేను ఎందుకు చెప్పాలి. కానీ మరి బీభత్సమైన వీడియోలు. మీరు అసలు మొగోలా లేకపోతే ఏంది నాకు అర్థం కాలేదు.
ఉరేసుకుంటున్నావు సాగసే ఒకసారి. అయితే ఎందుకు? ఒకటి చెప్పాలా అన్న? మనం మోసం చేస్తాను వీళ్ళే టైం పాస్ అయితే టైం పాస్ కురేసుకుంటానా ఓర్దన్నీడు సన్నీ ఆడు తన్ని. అయితే ఆడు ఊరేసుకున్నాం ఏదో టైం పాస్ కి స్నాప్ కోసం జస్ట్ స్నాప్ కోసం ఊరేసుకుందాం అంటే ఆడు నీకు అన్నాడు సన్నీ ఆడు కూర్చున్నాను నేను మేము పోయి కాలు పట్టకపోతే అయిపోయి కథం ఆ రోజు ఇట్లా ఫ్యాన్ వచ్చిపోదు అంతేనా ఏం పిల్లలు ఏం పిరుగులు ఉన్నారా మీరు అప్పటికి చెప్పినాం మన ఈ స్నాప్ కోసం ఇవన్నీ ఎందుకని ఆ, మనం జర స్నాప్ ఇచ్చి ఎక్కువ ఆ, దీనికోసమే. సపోజ్ దీనికోసమే. ఇప్పుడు నీతో స్నాప్ ఉండనా 3 స్టీక్లు వచ్చినాయి దానికోసం 50 రూపాయలు 50 రూపాయలైనా పెడతాడు ఆ స్టీక్స్ కోసం ఆ sticks కోసం. 3 స్టీక్స్ ల కోసం నాకు మొన్ననే నేను హాస్టల్ పోయినా కాన నా స్టీక్స్ వచ్చేసినాక 99 రూపాయలు పెట్టి నా స్టీక్స్ అన్ని బయట తీసుకొచ్చి మా అన్న నాది పోతూనే ఉంటాయి 49 మనకి 1 రూపీ 2 రూపీస్ కడతానే ఉంటాడు తెస్తూనే ఉంటాడు స్టిక్స్ అని. అంతేనా? అట్లేం అన్న చూడ ఫోన్ అది ఎందుకురా? పైసలు ఎక్కువనా మీకు కానా లేకపోతే ఏంది మరి ఏం పిచ్చి ఏంటంటే బెట్టింగ్ అలా సంపాదిస్తాడు అన్న. బెట్టింగ్ కూడా ఆడతారా మనోడే ఆడతాడు అన్న మనోడు ఆడతాడు చాలా ఆడతాడు. బెట్టింగ్ తప్పు ఆయన ఆడొద్దని చెప్పి కేసు కూడా అయిపోయింది కేసు బుక్ చేయారా మరి నీ మీద మానేసిండు అన్న ఇప్పుడు మానేసిండు అంటే ఇవాళ మానేసుకుంటుండు ఇవాళ మానేసుకుంటుండు. ఇయ్యాలి మానేస్తా అంటారు కదా మానేసినావు మొత్తం మీద మొత్తానికి మరి ఈ పిల్లగాడు నీది పేరు చరణే కదా ఆ అన్న. మరి చెరి, ఫో- చెరి. చెరి అదే ఫోన్ వల్ల కొట్టామంటే ఎందుకు మరి మీ సార్ది నీకు తెలుసా అన్న అవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన కాదా ఒక గురువు నీ కోసం అట్లా చేయొద్దురా. చెప్తుంటే మీరు ఫోన్ ఎందుకు వల్ల కొడతారా కష్టపడి కొంటారు ఫోన్ ఆ ఏజ్ లో తప్పు చేసిన ఇప్పుడు అనిపిస్తుంది ఆ ఏజ్ లో కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు తప్పు అనిపిస్తుంది అన్న తప్పు చేస్తాం మరి మీ సార్ ఏమైనా మందలిచ్చినా మరి ఏమైనా ఇప్పిస్తాం మరి ఫోన్ ఇట్లా ఏమన్నా పెద్ద అయినాక నేను ప్లాన్ వేసిన అంటే ఒక మంచి సడన్ ఏజ్ వచ్చినాక మా సార్ అయిపోతాడు డైరెక్ట్ అదే తప్పు అయిందని చెప్పేసి ఒక మంచి ఐఫోన్ అప్పుడు ఏ ఐఫోన్ 20 వస్తే 30 వచ్చినా ఇప్పిస్తా అప్పుడే మీ సార్కి ఇప్పిస్తా ఎందుకంటే తప్పు చేసినాం ఆ రోజు ఆయన కష్టంతో పైసలు పెట్టి కొన్నాడు ఫోను ఆ కష్టం మనకి ఎందుకన్నా పాపం ఇప్పిస్తా అంటున్నావు ఇప్పిస్తా ఇప్పుడు పైసలు లేవు మన దగ్గర సార్ని మళ్ళీ అడుగుతాం మళ్ళీ నేను ఇప్పిపోయినావు అనుకో ఇగో అసలు మీరు ఈ సోపత్తున్నాక మీరే సెట్ కావాలి కానీ అంటే నేను వచ్చినాక జాబ్ చేసినాక నేనే పోయి ఫస్ట్ సార్ అయినా పెడతా కానీ ఇప్పిస్తాను ఇప్పిస్తా అంటావు ఇప్పిస్తా బాధ పెట్టిన దినంలో తమ్మి అట్లా చేసినావు బాగానే మారుతురు అయితే మారిపోయినారు కానీ మరి శివసాయి అనేటువంటి సాగర్ సాయి శివసాయి సాగర్ సాయి అనేటువంటి ఒకసారి కలిపిరు ఆయన చూస్తాం విమల్ సాయి విమల్ సాయి మస్తు మీ అన్న ఆయన ఇంకా అంటే మేము అన్న అప్పుడు పిలుస్తాం అంతే మాకన్నీ నేర్పించి మరి ఇప్పుడు వస్తే మరి మంచిగా స్వీకరిస్తారా లేకపోతే ఏమైనా కోపం వల్ల ఖరాబ్ అయినా అని చెప్పి ఏమైనా కొట్టు చెట్టు ఏమైనా చేస్తారా నా రివెంజ్ ప్లాన్ వేసిండు మనోడు ఒక రోజు ఎందుకంటే ఆయన వల్ల ఖరాబ్ అయినామని చెప్పేసి ఏదో రివెంజ్ ప్లాన్ చేద్దాం అన్నాడు ఎందుకు అవన్నీ ఇప్పుడే మారుతామని మేము కూడా సలహా ఇస్తున్నాం నేను పెట్టాడు మరి మీకు ఏమన్నా లవ్ స్టోరీ ఈ స్టోరీ లేనా మేము దేని జోలికి అయినా మొత్తం అమ్మాయిల జోలికి అయితే పోము కదా అమ్మాయి జోలి కోరి అయితే లేదు అంతేనా నమ్మాలంటావా లేకపోతే ఉత్త జోలి చెప్తారు అట్లా నమ్మాలన్న. మరి పిల్లగాడు మీ ఇద్దరేమో కరెక్ట్ పిల్లగాడు ముఖం అట్లా పెట్టి ఆ పిల్లాడికి ఒక పిల్ల నువ్వు నా ముఖం చూసి అర్థం చేస్తాను అన్నట్టు నీకేం తక్కువ నీ ముఖం ముగ్గురు నుంచి నాకు ప్రపోజ్ చేసిరన్న వీడు మనోడు జర ఒక పిల్లకి యాక్సెప్ట్ నీకు చేసిరని చెప్పు నాకు కాదు నాకు ఎవరు ఏరా ఎట్లా చేస్తే జర అప్పట్లో ఉన్నాను ఆయనకి ఆల్మోస్ట్ చెప్పలేకపోతున్నా లేదన్నా ఎంత అవసరం నేను చెప్తా చూడనా అదే మనం ఇంటర్వ్యూకి వచ్చినాం ఓపెన్ గా చెప్పేద్దాం రా ఓపెన్ గా చెప్తా అయితే అదే మనం ఇంటర్వ్యూకి వచ్చినాం ఓపెన్ గా చెప్పేద్దాం రా ఓపెన్ గా చెప్తా అయితే అదే మనం ఇంటర్వ్యూకి వచ్చినాం ఓపెన్ గా చెప్పేద్దాం రా ఓపెన్ గా చెప్తా అయితే ఒకరోజు మర్డర్ అటెంప్ ప్లాన్ చేసిన ఎవరు పిల్ల మీదనా ఆకలి సార్ మీద పిల్లగాని దగ్గర ఆర్మీ యాసిడ్ కూడా పోసిండు ఈడు ఒకసారి ఓ సగం సైడ్ యాసిడ్ పోసినావు ఆర్మీ యాసిడ్ కూడా పోసిండు ఈడు ఒకసారి ఓ సగం సైడ్ యాసిడ్ పోసినావు ఇట్లా అడ్డం పెట్టుకుని వారం రోజు జనం వచ్చింది వీడు ఒక పిల్లని వేసున్నా అమ్మాయి కోసమే యాసిడ్ పోసిండు ఆ. యాసిడ్ పోసిండు ఆ. లేకపోతే నువ్వు ఇగో మా ఎంత ఇంకో- ఖరాబ్ అవుతావే మా ఇంకో డాన్. కూసో. ఈయన నేను సాకాలు చేయనట ఈయన వల్ల కొన్ని చెడిపోయాడు హాస్టల్ ఈయన నేను సాకాలు చేయనట ఈయన వల్ల కొన్ని చెడిపోయాడు హాస్టల్ కాలేజ్ లో ఈయన వల్ల మొత్తం ఫస్ట్ ఇయర్ లో మొత్తం నెక్స్ట్ పర్సన్ వచ్చిండు వన్ ఆఫ్ ది మెయిన్ క్యాండిడేట్ మీ